హలో అండి. ఇప్పుడు మనం గుంటూరుకి అయితే వెళ్ళబోతున్నాం. అయితే ప్రజెంట్ మనం మంగళగిరి రోడ్లో అయితే ఉన్నాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మంగళగిరి రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం గుంటూరు వెళ్ళిపోదాం. సో గుంటూరు వెళ్ళి అక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వాలా. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. సో అక్కడ నుంచి మనం పిచ్చుకలగుంట గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవాలా. సో అది కూడా చూపిస్తాను. సో దాని తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అవుదాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి అయితే రెడీ అయిపోదాం. సో అయితే ఇది చూస్తున్నారు కదా, మరి మన గుంటూరు గురించి మనం మాట్లాడుకుంటే గుంటూరులో మనందరూ తెలిసిందే. సో మిర్చి అయితే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తారనమాట. అక్కడ నుంచి కూడా ఎక్స్పోర్టేషన్ కూడా ఇక్కడ గుంటూరు నుంచే ఎక్కువ జరిగిద్ది అనమాట. సో అయితే వచ్చామండి. ఇదిగోండి, ఇది బస్ స్టాండ్ అనమాట. సో అయితే ఇది కొత్తగా కట్టిన బస్ స్టాండ్. అవతల వైపు కొంచెం ఇంకా పెద్దది వేరేది ఉంటుంది. సో అయితే ఇది ఈ మధ్య కట్టింది అనమాట. సో అయితే అంత అవతల వైపు మనం చూసుకున్నట్టయితే ఆ బస్ స్టాండ్ 1919లో ఓపెన్ చేశారు. సో ఇదైతే రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట. సో ఎందుకంటే అది సరిపోవట్లేదు. సో మ్యాక్సిమం నాకు తెలిసి 60 ప్లాట్ఫామ్స్ ఏమి ఉంటాయండి ఇక్కడ మొత్తం, ఇది అది రెండు కలుపుకొని. అయితే ఇక్కడ మనం బయటకు వచ్చేసాం ఇప్పుడు. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక బయటకు వచ్చాం. సో అటు చూశారు కదా, అటు రైట్ సైడ్ ఆ రోడ్లో వెళ్ళిపోతే మనకి మళ్ళీ మంగళగిరి, అలాగే విజయవాడ సో అవైతే వస్తాయి. సో దీనికి ఆపోజిట్లో వెళ్ళామంటే మళ్ళీ మనకి మార్కెట్ తెలుసు కదా, సో గుంటూరు మార్కెట్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇట్లా మనం స్ట్రైట్కి వెళ్ళామంటే మనకి పిచ్చుకలగుంట గ్రౌండ్ వచ్చింది. సో దాంతోపాటు ఇంకా ముందుకెళ్తే మనకి శంకర విలాస్ అని ఉంటారు కదా తాలూకా. సో అటువైపు అయితే వెళ్ళిపోవచ్చు ఇలాగ స్ట్రైట్కి వెళ్తే. కానీ కొంచెం కష్టం అండి, కొంచెం 2.5 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది ఇక్కడ నుంచి. సో అయితే ఒకసారి మీకు ఇదంతా చూపించడానికి మనం నడిచి వెళ్ళిపోదాం. సో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. అయితే ఇవి ముఖ్యంగా ఈ రోడ్లో చెప్పాలంటే మనకి మెయిన్గా హాస్పిటల్స్ మాత్రమే ఉంటాయి. సో ఎక్కడ చూసినా మనకి హాస్పిటల్సే కనిపిస్తాయి. అదిగోండి శివ హాస్పిటల్స్. ఈ రోడ్డు బార్కి మనకి హాస్పిటల్సే ఉంటాయి. సో ఎవరికైనా ఎమర్జెన్సీ అయినా సరే ఈ ఇటువైపే వస్తారు మెయిన్గా. ఎందుకంటే ఒక హాస్పిటల్ కాకపోయినా ఇంకో హాస్పిటల్ అయినా సరే ఓపెన్లో ఉండేది అని చెప్పేసి ఇటువైపే మ్యాక్సిమం వస్తారనమాట. సో ఎవరికైనా అర్జెంట్ అయినా సరే చూస్తున్నారు కదా ఇక్కడ హాస్పిటల్సే అన్నీ. సో ఈ రోడ్డు మొత్తం హాస్పిటల్సే ఉంటాయి. సో అయితే ఇక్కడ ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ శంకర విలాస్ అని మెయిన్ ఫేమస్ అండి. సో కొంచెం ముందుకెళ్తే శంకర విలాస్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇటు లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే మనకి మార్కెట్ వచ్చింది అని చెప్పేసి. సో మార్కెట్లో మనకి ఏది కావాలన్నా అదైతే దొరుకుతాయి అనమాట అక్కడ. సో దానికి ఎదురుగానే గాంధీ పార్క్ అవన్నీ ఉంటాయి. సో కొంచెం ముందుకెళ్తే మనకి అమరావతి రోడ్డే అండి, అమరావతి రోడ్డు బార్కి అది ఉండేది. సో ఇటువైపు వెళ్ళినా కానీ మనకి అమరావతి రోడ్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా మనకి హాస్పిటల్సే ఉంటాయి ఇక్కడ. సో అయితే ఇటువైపు వెళ్ళినా కానీ మనకి అమరావతి రోడ్ అయితే వచ్చింది. సో అటువైపు వెళ్ళిపోవచ్చు మనం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇది చాలా ఫేమస్, మీ అందరికీ తెలిసిందే. సో దాని తర్వాత ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మారుతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది చూడండి. సో ఇవన్నీ ఫేమస్ అండి. సో అయితే ఇక్కడ మనం మీరందరూ చూసుకోవచ్చు, ఇవన్నీ హాస్పిటల్సే, అమరావతి హాస్పిటల్లో. సో అయితే కొంచెం ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దాం. సో టిఫిన్ చేయడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను. ఇది కూడా ఇక్కడ రోడ్డు పక్కనే ఉండేది అనమాట. సో అయితే ఇక్కడ ఎగ్ దోశ వచ్చేసరికి 30 రూపీస్ తీసుకుంటున్నాడండి, ప్లెయిన్ దోశ వచ్చేసరికి 20 రూపీస్. సో దాని తర్వాత ఇడ్లీ అయినా సరే 20 రూపీసే. కొంచెం చౌకగానే ఉన్నాయి చూస్తుంటే ఇక్కడ. అయితే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చామండి. సో కొంచెం ఈ దాటితే మనకైతే గ్రౌండ్ వచ్చేసింది. సో అయితే ముందుకెళ్దాం. అయితే ఇక్కడ చూశారు కదా, చాలా ఆవులు అయితే చాలా ఉన్నాయి. సో ఇవి వదిలేసినట్టున్నారండి. సో అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఇవి మీదకైనా వస్తాయి మనల్ని చూస్తే. సో చిన్నగా చూసి వెళ్ళాలి మనం. సో చూడటానికి అయితే చాలా బుజ్జిగా ఉన్నాయి ఇవి. అయితే వెళ్ళిపోదాం అండి గ్రౌండ్కి. ఇదిగోండి గ్రౌండ్కి వచ్చేసాం మనం. సో ఇక్కడ చూశారు కదా, ఇక్కడ Under-23 అలాగే సీనియర్ సెలక్షన్స్ అంట ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో అయితే చూశారు కదా, ఇక్కడికి మాచేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్ అంటారు దీన్నే, లేదంటే పిచ్చుకలగుంట గ్రౌండ్ అంటారు అనమాట. సో ఇక్కడైతే సెలక్షన్స్ అయిపోయినాయి అనుకుంటా వీళ్ళకి. సో చూస్తున్నారు కదా, ఆ నెట్స్లో పెట్టినట్టున్నారు. సో సెలక్షన్స్ ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ టీమ్ చేస్తారంట. సో ఇదే అండి.